రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆసంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాధనం వెచ్చించి సర్వే రాళ్ల మీద పాసు పుస్తకాలపైన ఫోటోలు వేసుకునే నీసపు సంస్కృతి కూటమి పార్టీది కాదని ఆసంట శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ అన్నారు. పెనుగొండ మండలం పెనుగొండ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ శ్యామలా సోని అధ్యక్షతన జరిగిన రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆసంట శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతులను లూటీ చేసే ప్రభుత్వం కాదని రైతుల శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వమని ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు కార్యకర్తలు, రైతులు, పెనుగొండ గ్రామ సర్పంచ్ నక్కా శ్యామలా సోని, పలువురు అధికారులు చాలా మంది ఇది మా బొమ్మలేదు జగన్ ఉంది అనే బాధపడుతున్న తరుణంలో ఎన్నికల అధికారులు వస్తే సరిచేస్తామని చెప్పిన తర్వాత దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా అధికారులు వచ్చినట్టునే ఈ వర్క్ని హరించే పూర్తిగా కూడా లేని ల్యాండ్ రైట్లను రద్దు చేశాం. ఈ ప్రభుత్వం సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. రాజముద్ర సంబంధించిన చంద్రబాబు దీని మీద కాంట్రాక్ట్ ఇచ్చారు. దానికై 22.5 కోట్ల రూపాయలు చెల్లించినప్పుడు కూడా చాలా స్లోగా జరుగుతుంది. డేటా సంబంధించిన తప్పు లేకుండా గుర్తించాలనే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో అధికారులు, అలాగే ప్రభుత్వంలోని రెవెన్యూ మంత్రి, రెవెన్యూ కార్యదర్శి, అలాగే కింద స్థాయిలో విఆర్ఓ, తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్ అందరూ కూడా సన్నిధానం చేసుకుని ఆ ప్రయత్నంలో తప్పులు లేని ఒక పాస్బుక్ ఇవ్వాలి. మీ భూమి, మీ తప్పులు దీంట్లో చూసి అప్పుడే పుస్తకాల్లో సంబంధించినంత వరకు ఎక్కడైతే రీసర్వే జరిగిందో, ఎక్కడైతే భూమి రీసర్వే జరిగిందో ఇది మీకు తెలియాల. కొన్ని గ్రామాలు 7 గ్రామాలు మాత్రమే ఈ పెనుగొండ మండలంలో వచ్చాయి. దాంట్లో ప్రధానంగా చూసినట్టయితే పెనుగొండ పట్టణాలకు సంబంధించినంత వరకు చెరుగోడ, పెనుగొండ కలిపి 2321 మంది రైతులు ఉన్నారు. దాంట్లో పట్టా పాస్బుక్స్ మాత్రం ఈరోజు 2292 మాత్రమే వచ్చాయి. వాళ్ళందరూ కూడా పంపిణీ కార్యక్రమం ఈనాటి నుంచి ప్రారంభిస్తామన్నమాట. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. రైతులకు అండగా ఇచ్చిన అందరూ కూడా కింద స్థాయిలో తహసీల్దార్, కలెక్టర్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటాం.